గైస్ మీకు తెలుసా కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. చాలా మంది ఏమనుకుంటారంటే తలకి ఎంత ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటే అంత మంచిదని, జుట్టు బాగా పెరుగుతుందని అనుకుంటారు. కొంతమంది అయితే రాత్రిపూట తలకి డబ్బా నిండా ఆయిల్ రాసేసి మార్నింగ్ లేచి కడుక్కుందామని అలానే ఓవర్ నైట్ వదిలేస్తారు. కానీ మీకు తెలుసా, అలా చేయడం వల్లనే మీ జుట్టు చాలా రాలిపోతుంది. అయితే అసలు ఆయిల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే, సహజంగా ఏమవుతుందంటే మనం వెంట్రుకలకు ఆయిల్ పెట్టనప్పుడు హెయిర్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. వెంట్రుకలు ఒకదానితో ఒకటి తగిలినప్పుడు కానీ, మనం దువ్వుకున్నప్పుడు కానీ, లేదా మనం హార్డ్ సర్ఫేస్ మీద పడుకున్నప్పుడు కానీ ఆ వెంట్రుకల మధ్య ఒక ఘర్షణ శక్తి, ఒక రాపిడి అంటే ఒక ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే జుట్టు మొదళ్ళ నుంచి, ఫాలికల్ నుంచి ఈజీగా ఊడిపోతుంది. సో దానివల్ల హెయిర్ లాస్ అనేది అవుతుంది. మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఎండుగడ్డి, పచ్చిగడ్డిని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మనకు ఎండుగడ్డిని పీకగానే దాన్ని మొదళ్ళ నుంచి వచ్చేస్తుంది. అదే పచ్చిగడ్డి ఎల్లప్పుడూ నీటిలో ఉంటుంది కాబట్టి అది ఎంత పీకినా రాదు, అది మొదళ్ళ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇలా డ్రైగా ఉన్న వెంట్రుకల మధ్య ఫ్రిక్షన్ని ఎలా తగ్గించాలి? సో ఆయిల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన వెంట్రుకల మధ్య అది ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది, మన హెయిర్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తుంది, మరియు అది మన హెయిర్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ని పోకుండా కాపాడుతుంది. మరి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయిల్ అనేది హెయిర్కి మంచిదే కదా, దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ ఎలా అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మన వాళ్ళు డబ్బాల కొద్ది ఆయిల్ని జుట్టుకు పెడతారో, కొందరైతే నైట్ జుట్టుకు చాలా ఆయిల్ రాసేసి అలానే ఉంచేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది దుమ్ము ధూళితో పాటు కలిసి మన హెయిర్ ఫాలికల్లోకి వెళ్ళి మన హెయిర్ ఫాలికల్ని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తుంది. జుట్టు పెరిగే మొదళ్ళు ఉంటాయా, అవి చాలా వీక్ అయిపోతాయి. సో ఇది ఎలా అంటే మనం కంప్లీట్గా జుట్టుని ఒక వాటర్లో సోక్ చేసినట్టే. సో ఆ వీక్ ఫాలికల్స్ వల్ల ఏమవుతుందంటే మన జుట్టు ఒక్కసారి ఇలా లాగగానే మొదళ్ళ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దీనివల్ల ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. మీరు ఎప్పుడైనా గమనిస్తే మనం ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకున్నాక మార్నింగ్ లేసి ఒక్కసారి మన జుట్టుని ఇలా అనగానే మన చేతిలోకి చాలా వెంట్రుకలు అనేవి వచ్చేస్తాయి. మనకు అప్పుడు ఒకటే డౌట్ వస్తుంది, అరే మనం రోజు ఆయిల్ పెట్టుకుంటున్నాం కదా, అయినా కూడా హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అని. సో దానికి రీజన్ ఇదే, మన హెయిర్ ఫాలికల్స్లోకి ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది ఇలా రోజు వెళ్తూ ఉండడం వల్ల మన ఫాలికల్స్ అనేవి కంప్లీట్గా సోక్ చేయబడతాయి అండ్ కంప్లీట్గా బ్లాక్ చేయబడతాయి. సో దానివల్ల హెయిర్ అనేది చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. మరి ఆయిల్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలంటే, మనం స్నానానికి 1 గంట ముందు చాలా తక్కువ మోతాదులో హెయిర్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా, ఏ ప్రోటీన్ అనేది లాస్ కాకుండా మరియు హెయిర్ ఫాలికల్స్ అనేవి డ్యామేజ్ కాకుండా చాలా తక్కువ మోతాదులో పెట్టుకొని స్నానం చేసేస్తే సరిపోతుంది. అయితే ఇది ఒక్కటే కాదు, మీరు రోజు చేసే చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీ జుట్టు కొద్దిగా ఓడిపోతూ మీకు ఫ్యూచర్లో బట్టతలు వచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా ఆపాలి? ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి? అసలు మనకు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్కి హెయిర్ లాస్కి మధ్య తేడా ఏంటి? అసలు నాది హెయిర్ ఫాలా, హెయిర్ లాసా? హెయిర్ లాస్ సైకిల్స్ ఏంటి? మరియు మీకు అయ్యే హెయిర్ ఫాల్ ఏ టైప్ కిందికి వస్తుంది అండ్ దానికి సొల్యూషన్ ఏంటి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో ఒకవేళ మీరు చివరి దాకా చూడగలిగితే మీ హెయిర్ ఫాల్కి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో వాచ్ టిల్ ఎండ్. చాలా మందికి హెయిర్ ఫాల్కి హెయిర్ లాస్కి మధ్య తేడా తెలియదు. దాని మధ్యలో తేడా తెలిస్తే మీకు సగం భయం పోతుంది. అయితే ఈ హెయిర్ ఫాల్కి హెయిర్ లాస్కి మధ్య తేడా తెలియాలంటే ఫస్ట్ మీకు హెయిర్ గ్రో అయ్యే సైకిల్ తెలియాలి. హెయిర్ గ్రో అయ్యే సైకిల్స్లో 4 ఫేసెస్ ఉంటాయి. ఈ హెయిర్ గ్రోత్ సైకిల్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హెయిర్ గ్రోత్ సైకిల్లో ఫస్ట్ ఫేస్ వచ్చేసి యానేజన్ ఫేస్, దీన్నే గ్రోయింగ్ ఫేస్ అని కూడా అంటారు. ఈ ఫేస్ లో మన హెయిర్ అనేది యాక్టివ్గా పెరగడం మొదలవుతుంది. ప్రతి 28 రోజులకు మన హెయిర్ అనేది 1 సెంటీమీటర్ పెరుగుతుంది అండ్ మన తలపై 90% హెయిర్ అనేది ఈ ఫేస్ లోనే ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే జుట్టు పెరిగే ఫస్ట్ స్టేజ్ ఇదే అన్నమాట. ఈ స్టేజ్ లోనే జుట్టు అనేది పెరగడం మొదలవుతుంది. ఇంకా సెకండ్ ఫేస్ వచ్చేసి క్యాటేజన్ ఫేస్, దీన్నే ట్రాన్సిషన్ ఫేస్ అని కూడా అంటారు. ఈ ఫేస్ లో జుట్టు అనేది పెరగడం ఆగిపోతుంది మరియు హెయిర్ ఫాలికల్ అనేది స్ట్రింక్ అయ్యి చిన్నగా అయిపోతుంది. సో దానివల్ల హెయిర్ అనేది బ్లడ్ ఫ్లో నుంచి సపరేట్ అయిపోతుంది, కానీ హెయిర్ అనేది అదే ప్లేస్ లో ఉంటుంది. సో ఈ ఫేస్ లో హెయిర్ అనేది 2 to 3 వీక్స్ ఉంటుంది అండ్ మన తల మీద 5% ఆఫ్ హెయిర్ అనేది ఈ ఫేస్ లో ఉంటుంది. అంటే ఫస్ట్ ఫేస్ గ్రోయింగ్ ఫేస్ లో హెయిర్ అనేది పెరగడం మొదలైంది. సెకండ్ ఫేస్ క్యాటేజన్ ఫేస్ లో ఏమైందంటే మన మొత్తం జుట్టులో 5% ఆఫ్ హెయిర్ అనేది బ్లడ్ ఫ్లో నుంచి సపరేట్ అయిపోయింది, కానీ అదే ప్లేస్ లో ఉంది. సో నెక్స్ట్ థర్డ్ ఫేస్ టెలోజెన్ ఫేస్, దీన్నే ద రెస్టింగ్ ఫేస్ అని కూడా అంటారు. ఈ ఫేస్ లో హెయిర్ ఫాలికల్ కి బ్లడ్ సప్లై కంప్లీట్ గా ఆగిపోతుంది మరియు హెయిర్ అనేది ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. పేరులోనే ఉంది రెస్టింగ్ ఫేస్, అంటే ఈ ఫేస్ లో హెయిర్ అనేది రెస్ట్ మోడ్ లో ఉంటుంది. అంటే మన హెయిర్ ఫాలికల్ అనేది చాలా చిన్నగా అయిపోయి మన హెయిర్ ఫాలికల్ కి బ్లడ్ సప్లై కంప్లీట్ గా ఆగిపోయి మన హెయిర్ అనేది అలాగే ఇన్యాక్టివ్ మోడ్ లో మన తల మీద ఉంటుంది. సో 9% ఆఫ్ హెయిర్ అనేది 2 to 3 months ఈ రెస్టింగ్ ఫేస్ లోనే ఉండిపోతుంది. సో 9% ఆఫ్ హెయిర్ అనేది ఇలా రెస్టింగ్ ఫేస్ లోనే ఉన్నప్పుడు అదే ఫాలికల్ నుంచి మళ్ళీ కొత్త హెయిర్ రావడానికి తగిన పరిస్థితులను హెయిర్ ఫాలికల్ అనేది ఏర్పాటు చేసుకుంటుంది.
సో అలా రెస్టింగ్ ఫేస్ లో ఉన్న పాత హెయిర్ అనేది ఇంకా మన తల నుంచి ఊడిపోక ముందే అదే హెయిర్ ఫాలికల్ నుంచి కొత్త హెయిర్ రావడం మొదలవుతుంది. సో ఫైనల్ గా లాస్ట్ స్టేజ్, 4th స్టేజ్, దీన్ని ఎక్సోజన్ ఫేస్ లేదా షెడ్డింగ్ ఫేస్ అని కూడా అంటారు. ఈ ఫేస్ లో ఏమవుతుందంటే అలా ఇన్యాక్టివ్ గా ఉన్న హెయిర్ మొత్తం మన తలను మరియు హెయిర్ ఫాలికల్ ని విడిచిపెట్టి ఊడిపోతుంది. మళ్ళీ అదే హెయిర్ ఫాలికల్ నుంచి కొత్త హెయిర్ అనేది పెరగడం మొదలవుతుంది అండ్ మళ్ళీ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, యానేజన్ ఫేజ్ అంటే ద గ్రోయింగ్ ఫేజ్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ 9% ఆఫ్ ఇన్యాక్టివ్ హెయిర్ అనేది రెస్టింగ్ ఫేస్ లో ఉంటుంది కదా, అది మనకు రోజు స్నానం చేసినప్పుడు కానీ, షాంపూ పెట్టుకున్నప్పుడు కానీ, టవల్తో గట్టిగా రుద్దినప్పుడు కానీ, మసాజ్లు చేసుకున్నప్పుడు కానీ వివిధ రకాలుగా మన తల నుంచి విడిపోయి కింద పడిపోతుంది. సో దీన్ని చూడగానే మనము హెయిర్ ఫాల్ అని అనుకుంటాము. యాక్చువల్ గా ఇది హెయిర్ ఫాల్ కాదు, ఇది నార్మల్ గా జరిగే ప్రాసెస్ అన్నమాట. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే డేలో 50 to 100 వెంట్రుకలు అనేవి కోల్పోవడం సహజం. సో చాలా మంది ఇలా నార్మల్ గా ఊడిపోయే వెంట్రుకలను చూసి కూడా నాకు హెయిర్ ఫాల్ జరుగుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, బట్టతలు వస్తుందేమో అని వివిధ రకాల ఆయిల్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఏవేవో పెట్టేసి ఇంకా బట్టతల తెచ్చుకోవడానికి కారణమవుతున్నారు. సో హెయిర్ ఫాల్ కి హెయిర్ లాస్ కి మధ్య తేడా ఏంటంటే ఇలా రోజు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతా ఉంటే దీన్ని న్యాచురల్ హెయిర్ ఫాల్ ప్రాసెస్ అంటారు. అయితే హెయిర్ లాస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన ఎక్స్టర్నల్ హ్యాబిట్స్ వల్ల, మన రోజు తినే ఫుడ్ వల్ల, విటమిన్స్ అండ్ మినరల్స్ లోపం వల్ల మన హెయిర్ అనేది 100 వెంట్రుకల కంటే ఎక్కువగా ఎప్పుడైతే ఊడడం మొదలవుతుందో దాన్నే హెయిర్ లాస్ అంటారు. అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ కాదు, ఎందుకంటే ఇక్కడ వెంట్రుకలు 100 కంటే ఎక్కువగా రాలడం మొదలవుతుంది. సో ఇలా హెయిర్ లాస్ అవుకుంటూ ఏమవుతుందంటే ఫ్యూచర్ లో బట్టతలకు కారణమవుతుంది. ఇప్పుడు హెయిర్ ఫాల్ కి హెయిర్ లాస్ కి మధ్య తేడా అర్థమైంది కదా. చాలా మంది 100 కంటే ఎక్కువ వెంట్రుకలు రోజు కోల్పోతూ మాకు హెయిర్ లాస్ అవుతుంది, మాకు బట్టతలు వస్తుందని చెప్తారు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అసలు హెయిర్ లాస్ అనేది ఎన్ని విధాలుగా జరుగుతుందో మీకు తెలియాలి. సో ఇంకా నేను ఇప్పుడు చెప్పే హెయిర్ లాస్ టైప్స్ మరియు వాటికి సొల్యూషన్స్ మొత్తం విన్నాక మీరు కంప్లీట్ గా హెయిర్ లాస్ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు మరియు ఫ్యూచర్ లో మీకు బట్టతల రాకుండా కాపాడుకోవచ్చు. సో లాస్ట్ వరకు చూడండి. ఈ 5 హెయిర్ లాస్ టైప్స్ లో లాస్ట్ 2 హెయిర్ లాస్ టైప్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో చివరి వరకు చూడండి. ఫస్ట్ హెయిర్ లాస్ టైప్ ఆండ్రోజెనిక్ అలోపేషియా. దీన్నే జెంటికల్ గా మీ పేరెంట్స్ నుంచి వచ్చే హెయిర్ లాస్ అని కూడా అంటారు. ఇది మోస్ట్ కామన్ హెయిర్ లాస్. మీ తాతకు కానీ మీ నాన్నకు కానీ బట్టతల ఉంటే మీకు కూడా డెఫినెట్ గా వస్తుంది. దీన్నే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని కూడా అంటారు. ఈ టైప్ లో హెయిర్ అనేది ముందుగా ఎం షేప్ లో రాలడం మొదలవుతుంది. కొద్దిగా చూస్తుండగానే మొత్తం జుట్టు రాలిపోయి బట్టతల వస్తుంది. ఈ జెంటికల్ హెయిర్ లాస్ కి సరైన ట్రీట్మెంట్ లేదు. దీనికి ట్రీట్మెంట్ ఎందుకు లేదంటే ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ లో DTH డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్, ఇది టెస్టోస్టిరాన్ యొక్క బై ప్రోడక్ట్ అన్నమాట. ఇది ఎక్కువగా రిలీజ్ అయ్యి ప్రతి వెంట్రుక యొక్క హెయిర్ ఫాలికల్ మీద దాడి చేస్తుంది. దీనివల్ల హెయిర్ ఫాలికల్ చిన్నగా ష్రింక్ అయ్యి జుట్టు సన్నగా మరి చివరకు రాలిపోతుంది. అయితే మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా అంటే రిజల్ట్స్ మాత్రం చాలా తక్కువ మందిలో కనబడతాయి. చాలా మంది మినాక్సిడిల్ 2% అండ్ మినాక్సిడిల్ 5% ని యూజ్ చేస్తారు మరియు చాలా మంది DTH బ్లాకర్ మెడిసిన్స్ ని డాక్టర్ సహాయంతో యూజ్ చేస్తారు. సో వీటిని యూజ్ చేయడం వల్ల కొంతవరకు రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా చాలా మంది ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ కి ట్రాన్స్ప్లాంటేషన్ చేపించుకుంటారు. సెకండ్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ వచ్చేసి అలోపేషియా ఏరియాటా. దీని గురించి ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇందులో మన శరీరం మన జుట్టు ఫాలికల్స్ ని శత్రువుగా భావించి వాటి మీద అటాక్ చేస్తుంది. ఇది చాలా తక్కువ మందిలో కనబడుతుంది. ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ లో హెయిర్ అనేది ప్యాచెస్ రూపంలో ఊడిపోతుంది. అయితే దీనికి స్ట్రెస్ కూడా కారణం. థర్డ్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ వచ్చేసి అనెజన్ అలోపేషియా. ఇది మీకు అవసరం లేదు, ఎందుకంటే ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత వచ్చే హెయిర్ లాస్. దీనికి ట్రీట్మెంట్ అనేది నేను 4th and 5th టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్ లో చెప్పే సొల్యూషన్స్ లో కవర్ అయిపోతుంది. 4th టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ లాస్. దీని వల్లనే చాలా మందిలో జుట్టు ఊడిపోతుంది. అదే టెలోజన్ ఎఫ్లూవియం. దీన్నే సడన్ హెయిర్ లాస్ అని కూడా అంటారు. ఈ టెలోజన్ అనే నేమ్ ఆల్రెడీ హెయిర్ గ్రోత్ సైకిల్లో 3rd ఫేజ్ లో వచ్చింది కదా, టెలోజనిక్ ఫేస్ అని. అంటే ఇది ఒక రెస్ట్ ఫేస్ అని, న్యాచురల్ గా కొంత జుట్టు ఫాలికల్ నుంచి విడిపోయి ఈ రెస్ట్ ఫేస్ లో ఉంటుందని. నార్మల్ గా సైకిల్ ప్రకారం 9% ఆఫ్ హెయిర్ రెస్ట్ ఫేస్ లో ఉంటుంది కదా, కానీ ఈ టెలోజన్ ఎఫ్లూవియం హెయిర్ లాస్ టైప్ లో 70% ఆఫ్ హెయిర్ అనేది రెస్ట్ ఫేస్ లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు స్నానం చేసినప్పుడు కానీ, దువ్వుకున్నప్పుడు కానీ చాలా హెయిర్ అనేది ఊడిపోయి మీ చేతిలోకి వచ్చేస్తుంది. అయితే ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ కి కారణం ఏంటంటే కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయనప్పుడు కానీ, అంటే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ బాడీకి అందకపోవడం, జ్వరం వచ్చినప్పుడు కానీ, ఎక్కువగా డిప్రెషన్, టెన్షన్, మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ, అంటే డిప్రెషన్ లో ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్ లాంటివి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో వాటి వల్ల కూడా హెయిర్ ఫాలికల్స్ అనేవి ష్రింక్ అయ్యి డ్యామేజ్ అయిపోతాయి. సో వీటి వల్ల చాలా మంది ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ కి గురవుతున్నారు. అయితే ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ని ఎలా తెలుసుకోవాలంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఏ రకమైన విటమిన్స్, మినరల్స్ మీ బాడీలో తక్కువగా ఉన్నాయో తెలుస్తుంది. అయితే దీన్ని ఎలా ఆపాలి అంటే ఫస్ట్ కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలి. మన హెయిర్ గ్రోత్ కి 80% డైటే ముఖ్యం కాబట్టి.
అయితే డైట్లో ఏముండేలా చూసుకోవాలంటే మీరు డైట్ అయినా వాడొచ్చు లేదా సప్లిమెంట్స్ అయినా వాడొచ్చు. సో ఫస్ట్ విటమిన్ డి అనేది మన డైట్లో ఉండేలా చూసుకోవాలి. దీని లోపం వల్ల హెయిర్ ఫాలికల్స్ అనేవి ఇన్యాక్టివ్గా అయిపోతాయి. సో దానివల్ల హెయిర్ అనేది ఊడిపోతుంది. మనకు ఇది ఎగ్స్, ఫిష్, మిల్క్, సన్లైట్ వల్ల కూడా లభిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఐరన్. బాడీలో ఐరన్ లేకపోతే హెయిర్కి సరిగ్గా ఆక్సిజన్ అందక హెయిర్ ఫాలికల్స్ అనేవి పక్కా డ్యామేజ్ అయిపోతాయి. ఇండియాలో 50% ఆఫ్ ఉమెన్ కి ఐరన్ డెఫిషియన్సీ ఉంది. మెయిన్ గా ఫీమేల్ హెయిర్ లాస్ కి ఇది నెంబర్ 1 రీజన్. సో బాడీలో ఐరన్ తగినంత ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఐరన్ టెస్ట్ అయితే కంపల్సరిగా చేపించుకోవాలి. దీనికోసం ఐరన్ సప్లిమెంట్స్ ఆర్ ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ స్పినాచ్, బీట్రూట్, డేట్స్ లాంటివి తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B7. దీన్నే బయోటిన్ అంటారు. దీని లోపం వల్ల జుట్టు చాలా పలచబడిపోతుంది. సో మీరు బయోటిన్ 5000 mcg సప్లిమెంట్స్ వాడొచ్చు. ఆర్ ఎగ్స్, నట్స్, ఆల్మండ్స్, అవకాడో ద్వారా కూడా దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ వచ్చేసి విటమిన్ B12. దీని లోపం వల్ల హెయిర్ ఫాలికల్ కి సరైన బ్లడ్ ఫ్లో అనేది జరగదు. సో చాలా జుట్టు రెస్ట్ ఫేస్ లోకి వెళ్ళిపోయి థిన్ అయిపోయి రాలిపోతుంది. సో మీరు విటమిన్ B12 డెఫిషియన్సీ టెస్ట్ చేపించుకొని విటమిన్ B12 సప్లిమెంట్స్ వాడితే సరిపోతుంది. ఈ విటమిన్సే కాక ఇంకా చాలా ఉన్నాయి. విటమిన్ సి, ఈ మరియు omega-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, మెగ్నీషియం అవన్నీ ఇంక్లూడ్ చేసే వీడియో ఇంకా లాంగ్ అయిపోతుంది. సో ఈ విటమిన్స్ అన్నిటిని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇంకా 5th టైప్ ఆఫ్ హెయిర్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ట్రాక్షన్ అలోపేషియా అని అంటారు. ఎప్పుడైతే మీరు జుట్టును లాగుతూ ఉంటారో, బలంగా దువ్వుతూ ఉంటారో, మసాజ్లు చేసేటప్పుడు కానీ, షాంపూ పెట్టుకుని గట్టిగా రుద్దినప్పుడు, టవల్స్తో బలంగా జుట్టుని తుడుచుకున్నప్పుడు కానీ, ఇంకా ఫీమేల్స్లో జుట్టుని టైట్గా కట్టినప్పుడు కానీ, జుట్టు మీద ఒక ఫ్రిక్షన్, ఒక రాపిడి, ఒక ఘర్షణ శక్తి వల్ల హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అయ్యి జుట్టు మొదళ్ళ నుంచి బలహీనంగా అయిపోతుంది. ఒక్కసారి డ్యామేజ్ అయిన హెయిర్ ఫాలికల్ నుంచి వెంట్రుకలు మళ్ళీ పెరగడం చాలా కష్టం. ఇంకా వెంట్రుకల చివరి భాగాలు కూడా బ్రేక్ అయిపోతాయి. దీనివల్ల చాలా జుట్టు రాలిపోయి చివరకు బట్టతలకి దారితీస్తాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే సింపుల్ గా మీరు రోజు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ని మార్చుకోవాలి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే జుట్టుని ఒక పేపర్ లా ట్రీట్ చేయాలి. అంటే ఇప్పుడు పేపర్ తో కొంచెం హార్ష్ గా బిహేవ్ చేసినా కూడా అది చిరిగిపోతుంది. సేమ్ మన వెంట్రుకలు కూడా అలాగే. అసలు జుట్టుని దువ్వెనతో దువ్వనివద్దు. జుట్టుకి క్లిప్స్ కానీ, హెయిర్ స్టైలింగ్ వ్యాక్సెస్ కానీ వాడవద్దు. ఇంకా సల్ఫేట్స్ ఉన్న షాంపూస్ జుట్టుకి పెట్టవద్దు. ఎందుకంటే ఈ సల్ఫేట్స్ జుట్టులో న్యాచురల్ గా ఉండే ఆయిల్స్ ని కూడా తొలగించి జుట్టుని చాలా డ్రైగా చేసేస్తుంది. ఇంకా హెయిర్ అనేది చాలా హీట్ సెన్సిటివ్. ఇది చాలా మందికి తెలియదు. సో వేడి నీటితో స్నానం చేయడం కానీ, హీట్ స్టైలింగ్ చేయడం కానీ ఆపేయాలి. ఇంకా ఎప్పుడైతే స్నానం తర్వాత మీరు టవల్స్ తో జుట్టు తుడుచుకున్నప్పుడు జస్ట్ ట్యాప్ చేస్తే చాలు. అంతేగాని బలంగా ఉన్న జుట్టు రూట్స్ నుంచి ఊడిపోయేలా రుద్దవద్దు. ఇంకా తడిగా ఉన్న జుట్టుని అలానే దువ్వడం కానీ, సిగరెట్స్ తాగడం కానీ ఆపేయాలి. సో ఇవన్నీ పాటిస్తే ఈ 5th టైప్ ట్రాక్షన్ అలోపేషియా హెయిర్ లాస్ నుంచి కాపాడుకోవచ్చు. సో ఎట్ లాస్ట్ ఇది హెయిర్ లాస్ గురించి కంప్లీట్ గైడెన్స్ అన్నమాట. ఫస్ట్ హెయిర్ లాస్ సైకిల్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత 5 టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈచ్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ కి సొల్యూషన్స్ కూడా మాట్లాడుకున్నాం. సో ఈ యొక్క వీడియో మొత్తం చూసాక హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, బట్టతల మీద ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికిస్తాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.